ఏఎంఎస్ఎస్ ఏపీపీ ద్వారా ఎరువుల పంపిణీ మరియు పంట నమోదును కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తోందో ఈ సెకండ్ మనకు తెలియజేస్తోంది. రైతన్న మీకోసం అనేటువంటి కార్యక్రమం ద్వారా వ్యవసాయం లాభసాటి కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి వివిధ పథకాలను వ్యవసాయ శాఖ శకటం మనకు తెలియజేస్తోంది. అదిగో ప్రభుత్వ ఆధ్వర్యంలో వ్యవసాయ వరదలో మునకలు వేస్తూ గులాబీలా పరిమళించే గిడుగు ఎడదలాగా తిమరాన్ని హరించే ఉషస్సులాగా తీయటి జ్ఞాపకాలలాగా హరివిల్లులా ఒళ్ళు విరుచుకుంటే వినీలాకాశాన్ని పిడికెడు గుప్పెట్లో బంధించినట్లుగా వెండి మబ్బులను తాకినట్లుగా పిల్లగాలికి అలనల్లన ఊగే ముంగిరులాగా పెదవులపై జాలువారే చిరునవ్వులాగా పసిపొట్టులాగా మా మధ్యకు చేసినటువంటి శకటమే వ్యవసాయ శాఖ ప్రకృతి వ్యవసాయ అజ్ఞానపు నిషేధ చీకట్లను అక్షర కిరణాల భావితరాల భాగ్య విధాతిగా కాంతితో దేదీప్యమానంగా బాసిల్లుతున్న మన విద్యా శాఖ వైభవ వైశిష్ట్యానికి ఇది నిలువెత్తు అక్షర సాక్ష్యం. చదువేరా అన్నిటికీ మూలం, అది చదువుకుంటే పెరుగును మీ జ్ఞానం అనే అక్షర సత్యాన్ని చాటుతూ రేపటి నవభారత నిర్మాతలను తీర్చిదిద్దుతున్న అక్షర నందనవనం మన ప్రభుత్వ పాఠశాల. సమాజంలో ఏమీ లేని అణగారిన వర్గాల బిడ్డలుగా నిరుపేదలుగా మన బడి అమ్మలా అండగా నిలుస్తూ నిరుపేద ఇంత చదువుల వెలుగులు నింపుతున్న మాతృమూర్తి హృదయ ఆవిష్కారమే ఈ తల్లికి వందనం. హేమంత తుషారమా వేకువ కిరణాలతో వర్ణరంజితమై చేమంతి పూల రెక్కలను చేస్తుంది. పేదల సంక్షేమం కోసం అత్యంత ప్రాధాన్యత ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్ను ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రభుత్వం అమలు చేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా మార్కాపురం జిల్లాలో 1,40,465 లబ్ధిదారులకు గత 2 సంవత్సరాలుగా గాను అనేక మొత్తంలో నినాదంతో కొత్త పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 2026-27 ముద్ద మందారమంత మనోహరంగా నందివర్ధనమంత స్వచ్ఛమైన విధముగా మొగ్గ తొడిగిన చిట్టి తామరలాగా మంచు తడిసిన మల్లె మొగ్గల్లాగా విచ్చుకున్న విరజాజుల్లాగా సన్నజాజులంత చక్కదనంగా ఊహల చలువ పందిరిలో ఊగే జాబిలి రేఖలు ప్రజలు కావాలని విస్తృతమైన ఆలోచన గగనములు మంచు ముత్యాల్లా మెరిచిపోయే జీవితాలను ప్రజలకు సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే మన రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. సంజీవిని ప్రాజెక్టు ద్వారా స్వర్ణాంధ్ర 2047లో ఆరోగ్యవంతమైన సంపన్నమైన మరియు సంతోషకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం